ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు, విల్లన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. హరీష్ రావు పైకి కనిపించేది ఒక్క మనిషే, లోపల వ్యాపించింది మాత్రం ఒక సైన్యం. అణువణువుగా ఏర్పడ్డ భూగోళం, చెట్టు చెట్టుగా అల్లుకున్న అరణ్యం, చుక్క చుక్కగా పొంగిన సముద్రం, మనుషుల్ని ఏకం చేసిన సమూహం. పుట్టింది కరీంనగర్ లోని తోటపల్లి గ్రామం. 32 మొదలు పెట్టాడు రాజకీయ సంగ్రామం. మలిదశ ఉద్యమ వెలుగునీడ, మేనమామ కేసీఆర్ అడుగుజాడ సాక్షిగా రాజకీయ ఓనమాలు దిద్దుకున్నాడు. తెలంగాణ వాదాన్ని గుండెలకి హత్తుకున్నాడు. ఉద్యమ బాటసారిగా గడప గడపని పలకరించాడు. అనతి కాలంలోనే అందరి వాడయ్యాడు. మహాత్ములెవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే, ఎంతో నలుగుడు పడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు. గెలుపుతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. తెలంగాణ కోసం పదవుల్ని త్యజించాడు. మేనమామ కోసం ఏ పని చేయడానికైనా తెగించాడు. కుర్చీలు స్టేటస్ల కోసం చూడలేదు. ప్రజలు పిలిస్తే ఒక్క క్షణం ఆగలేదు. గడియల్లేవ్, గడియారాల్లేవ్, రాత్రి లేదు, పగలు లేదు, పనే పరమావధి. హరీష్ అంటే కదిలొచ్చే ఓ పదునైన పనిముట్టు. పేదల ఎదుగుదల కోసం ఎదురు చూసే ఏటిగట్టు, 6 అడుగుల బుల్లెట్టు. 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. హరీష్ విశ్వరూప దర్శనం మొదలైంది. మంత్రిగా అనేక శాఖల్ని హ్యాండిల్ చేశాడు. విధుల్ని ఎలా నిర్వహించాడో ప్రజల్ని అలానే ప్రేమించాడు. ఎవరికి ఏ ఇబ్బందొచ్చినా ఇంట్లో మనిషిలా కళ్లలో పెట్టుకుని చూసుకున్నాడు. జనం చుట్టూ పొద్దు తిరుగుడు పువ్వులా తిరుగుతాడు. ఎవరెదురొచ్చినా పసిబిడ్డ నవ్వులా మారతాడు. నిజమైన నాయకుడు జనంలోంచి పుడతాడు. ఆ లీడర్ కి పేరు పెడితే హరీష్ రావు అవుతాడు. నీ పనుల్లోనూ శ్రామికుడల్లే, పగలు రేగి కార్మికుడల్లే, సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే జనం మెచ్చే నాయకుడవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు. కేసీఆర్ కి నమ్మిన బంటు, మేనమామ అంటే సెంటిమెంటు. పార్టీకి ఆపదొస్తే హరీష్ చూసుకుంటాడు. ఎప్పుడు మేనమామ వెంటే ఉంటాడు. హరీష్ అంటే సమస్యల సంఖ్యలు తెంచి సరైన దారులు చూపించే ఫైటర్. పార్టీలో అంతర్గత విభేదాల్ని అంతం చేసే షూటర్. క్యాడర్ ని కూడగట్టి నిటారుగా నిలబెట్టే లీడర్. సంక్షోభాలకి పరిష్కార మార్గాలు చూపించే టార్చ్ బేరర్. చెరువుల్ని ఉద్ధరించేదాకా నిద్రపోలేదు. హరిత తెలంగాణ చరిత రాసి బంగారు తెలంగాణ చేసింది హరీషే. విమర్శల్ని తిప్పికొట్టడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. గాల్లో కబుర్లు చెప్పే వాళ్ళకి తల్లో గుజ్జున్నవాడు తగిలితే తట్టుకోలేరు. డేటా పాయింట్స్ తో మాటల తూటాలు పేల్చుతాడు. విమర్శల్ని తిప్పికొట్టి విలువైన సమాచారంతో విస్తు గొలుపుతాడు. హరీష్ ని ఎదుర్కొని పోరాడడం, సునామీని తట్టుకొని నిలబడడం రెండు ఒకటే. నువ్వు జరా కంట్రోల్ చేసుకో. ఓపిక ఓపిక ఓపిక, ఇంకా చాలా చెప్పేది ఉంది. జర ఆగే. ఐ హావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. ఎంతటి వారినైనా తన వాగ్దాటితోనే ఎదుర్కొనే గొప్ప వక్త. ఉద్యమ కాలం నుంచి పార్టీ వ్యూహకర్త. అయినా ఆయన ఎప్పటికీ గులాబీ జెండా పట్టుకున్న కార్యకర్తే. సంక్షేమ పథకాలు రచించిన, ప్రాజెక్టులతో ఆశలు ఫలించిన, అభివృద్ధిని ఉరకలు పెట్టించిన, ఇంకా ఏదో చెయ్యాలని తపన పడుతూ ఉంటాడు. ఎప్పుడు ప్రజల మధ్యే ఉంటాడు. ఎన్ని పదవులు అధిరోహించినా ఆ కుర్చీని నిలబెట్టిన చేతుల్ని మాత్రం వదిలేయలేదు. ఎన్ని మెట్లెక్కుతూ పోయినా ఆయన చూపులు పునాదులపైనే వాలుతాయి.
తల్లి వేరై చేరి గులాబీ తరువుని, బాధ్యతల బరువుని అజ్ఞాతంగా మోసే నర్మ గర్భ నాయకుడు. తెలంగాణనే కాదు, మన సిద్దిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని మంచి ఆనిముత్యం లాంటి నాయకుడిని హరీష్ కూడా నేను మీకు అప్పగించిన. ఇలా పిల్లోడు కూడా సంతోషంగా ఉంది. నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్దిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనం చేస్తాం. ఎన్నో యుద్ధాలు చేసి సిద్దిపేటని అద్దంలా తయారు చేశాడు. క్షేత్ర స్థాయిలో ఆయన యాత్ర సాగిందంటే లక్షల పాదాలు ఆ అడుగుల్ని అనుసరిస్తాయి. జనంలో తిరిగే నాయకుడికి తిరుగుండదని చెప్పడానికి ఆయన సాధించిన విజయాలు సాక్ష్యాలుగా నిలిచాయి. అసాధ్యాల్ని సుసాధ్యాలు చేసేవాళ్లు అతి సాధారణంగా ఉంటారు. జనం చెప్పే మాటలు ప్రేమతో వింటారు. హరీష్ ఎప్పుడో ప్రజల్లో కలిసిపోయాడు. అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. పగ ప్రతీకారం ఉన్నోళ్లు ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతారు. ప్రేమ మమకారం నిండినోళ్లు పోటీదారుల మనస్సుల్లో కూడా నిలిచిపోతారు. తెగించే మగాడి ముందు పగోడు నిలబడలేడు. మంచి గుణం ఉన్నోడికి శత్రు గణం ఉండదు. ప్రత్యర్థులు కూడా ఆ కార్యదీక్షని గుర్తిస్తారు. విరోధులు సైతం ఆయన్ని మంచి పనోడిగా పరిగణిస్తారు. అతని ఆరాటం ఆస్తులపై లేదు. అతని పోరాటం వ్యక్తులపై కాదు. సమస్యలే శత్రువులు, ప్రతికూలతలే ప్రత్యర్థులు. 650 పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను. పదవులందుకుని పెదవులతో మాటలు చెప్పే రకం కాదు. సమస్యల్ని సమూలంగా అధ్యయనం చేసి నిర్మాణాత్మకంగా విధుల్ని నిర్వహించే పరిపాలనా దక్షుడు, పని రాక్షసుడు. గెలిపించిన వాళ్లు పూలు జల్లితే గిట్టని వాళ్లు విమర్శల రాళ్లు విసిరారు. అభివృద్ధి ఫలాలతో ఆ నోళ్లు మోయించాడు. తిరుగులేని నిజాయితీతో తిప్పిగొట్టాడు. చిన్న వయసులోనే రాజకీయ రణరంగంలోకి దూకి ఉద్దండ పిండాలతో తలపడ్డాడు. రాకుండా ఈరోజు అడ్డుపడతా ఉంటే ఇప్పుడు కూడా మీరు మాట్లాడకపోతే రేపు ప్రజాక్షేత్రంలో తెలంగాణ ప్రజలు మీకు కూడా అదే పనిచేసేటువంటి పరిస్థితి వస్తుంది. పర్వత సానువుల్లో నుంచి పరుగులు తీసే జలపాతాన్ని విమర్శల తాళ్లతో బంధించగలరా? ఆకాశాన్ని తాకే మహాసుడిగాలికి సంకెళ్లు వేసే వీలుందా? కునుకు లేకుండా ఉనికి పోరాటం చేసిన ఉద్యమకారుణ్ణి నిలువరించడం సాధ్యమేనా? ఆయనది సవాళ్ల ముళ్లదారుల్లో నుంచి నడిచొచ్చిన గతం. స్వరాష్ట్రం కోసం నిత్య గాయాల నదిలా మారిన స్వాగతం. అది ప్రజల చేతుల్లో తెరిచిన పుస్తకం లాంటి జీవితం. సమస్త సమర్థ సగంధ సహస్ర శతక్రాద సంహూతి సంహార. హరీష్ అంటే ఉద్యమంలో నుంచి ఊపిరి పోసుకున్న ఆయుధం. తెలంగాణ గడ్డ కోసం నడి రోడ్డుపై విప్లవ నినాదాలు విసిరిన గళం. దాన్ని నొక్కి పట్టడం ఎవరితరం? రాష్ట్ర సాధన కోసం చెరసాలని పాఠశాలగా మార్చుకున్న అధ్యయనం. ఆ జ్ఞానాన్ని దోచుకునేదెవరు? అన్యాయం అవుతున్న తెలంగాణ కోసం సైన్యాన్ని నడిపిన యోధుడతను. ఎదురుపడే తెగువెవరుకుంది? చెరబడ్డ తల్లి బంధనాలు విడిపించి అభివృద్ధి వైపు నడిపించిన చైతన్య ఖడ్గమది. ముట్టుకునే ధైర్యం ఎవరికుంది? ఆ చిరునవ్వు చల్లని జల్లులాగే కనిపిస్తుంది. అవి ఉధృతమై పెను తుఫానుగా కూడా మారుతుంది. ఆ మాటలు మృదు మధురంగానే వినిపిస్తాయి. అవి చండ్ర నిప్పులై చెడుని దహిస్తాయి. ఆ రూపం సాదా సీదాగానే ఉంటుంది. పాపం పండితే మాత్రం శివ తాండవమే. పోరాటాల పురిటిగడ్డపై పుట్టిన బిడ్డ. మొదటి ఏడుపులో కూడా తిరుగుబాటు జీరలుంటాయి, కన్నీటి ధారలుంటాయి. హరీష్ రావు అంటే కష్టాల నిప్పుల గుండంపై కవాతు చేసే సైనికుడు. సమస్యల సముద్రాల్ని దాటొచ్చిన నావికుడు. శాసించే నియంతల్ని నిలువున దహించే అగ్ని. పీడించే శక్తుల్ని గడగడలాడించే శతఘ్ని. రాక్షస కష్టాన్ని చేయాల్సిన నరుడు యమకింకరుడు రాముడు వీడేరా. కన 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 రక్కస కననం ధన 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 దానవ దహనం అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు. తెల్లవారితే గాని తూర్పు కొండల్లో నుంచి సూర్యుడు పైకి రాడు. పున్నమి పురువిప్పితేనే చంద్రుడు వెలుగులు వెరజిమ్ముతాడు. హరీష్ మాత్రం అర్ధరాత్రి తలుపు తట్టినా యుద్ధ నౌకలా సిద్ధమవుతాడు. పొద్దుగూకితే యుద్ధానికి కూడా విరామం ఉంటుంది. మరి సరైనోడు చేసే సమరానికి సరిహద్దులుంటాయా? హరీష్ అంటే అహర్నిశలు శ్రమిస్తూ కాలాన్ని జయించే విజేత. గల్లీ అయినా అసెంబ్లీ అయినా, అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా, పదవులు పోయినా ఏదేమైనా హరీష్ రావు హృదయం జన నిలయం. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి
కన్నీళ్లు తుడిచేందుకు పుట్టాడి తన్నీరు. అభివృద్ధికి ఆయన మరో పేరు. ప్రజానాయకుడు హరీష్ రావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎవరికి ఏదున్నా ప్రతి ఇంట్లో ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా నేనుంటా. ఏ ఇబ్బంది వచ్చినా చక్కగా రండి, నా తలుపులు తెచ్చే ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మీకు సేవ చేస్తా, మిమ్మల్ని కాపాడుకుంటా. మీరు లేకుండా నేను లేను, మీరు లేకుండా పార్టీ లేదు. మిమ్మల్ని కాపాడుకోవడమే నా ప్రాథమిక బాధ్యత. ఈ కంటి సూపెందుకో హరీషన్న మా కోసం చూస్తుంటదే, నీ ఇంటి తలుపెందుకో హరీషన్న ఎప్పుడు తెరిసుంటదే. మిత్రులారా, ఇంత అపూర్వమైనటువంటి స్వాగతం మీరు నాకు ఇచ్చిందంటే నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. ఈ ప్రేమ అభిమానాలతోనే ఇంతకంటే ఒక మనిషికి ఇంక ఏం కావాలి ఈ జీవితానికన్నా కనిపిస్తా ఉంది. ఈ అభిమానాన్ని, ఆదరణను మాత్రం ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉంది.